హలో గైస్, ఫైనల్లీ D23 ఎక్స్పో ఈవెంట్ అయితే అయిపోయింది. ఈ ఈవెంట్ లో డిజ్నీ అండ్ మార్వెల్ కి సంబంధించిన కొన్ని ప్రాజెక్టులు అనౌన్స్ చేశారు. అండ్ నేను ప్రీవియస్ గా అప్డేట్స్ వీడియోలో చెప్పినట్టు మార్వెల్ నుంచి ఓన్లీ సిరీస్ల గురించి అప్డేట్స్ వచ్చాయి. అంటే మూవీస్ గురించి కూడా వచ్చాయిలే, కానీ అవి ఓన్లీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయ్యే మూవీస్ అన్నమాట. అండ్ టామ్ హాలండ్ స్పైడర్-మ్యాన్ 4, థార్ 5, డాక్టర్ స్ట్రేంజ్ 3, షాంగ్-చి 2, మూన్ నైట్ ఇలా మిగతా మూవీస్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందేమో అని చూసానులే, కానీ రాలేదు. సో కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అండ్ ఇప్పుడు ఆ మూవీస్ యొక్క అనౌన్స్మెంట్స్ కోసం నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలనుకుంటా. సరే, అదంతా పక్కన పెట్టేసి ఈ D23 ఎక్స్పో ఈవెంట్ గురించి మాట్లాడుకుందాం. ఇందులో ఫస్ట్ డిజ్నీ యానిమేటెడ్ మూవీస్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి మోవానా 2 యానిమేటెడ్ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ దిస్ ఇయర్ November 27 కి థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. అండ్ తర్వాత జూటోపియా 2 యానిమేటెడ్ మూవీని కూడా అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి November 26, 2025 కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత టాయ్ స్టోరీ 5 మూవీ యొక్క అఫీషియల్ టైటిల్ టీజర్ ని కూడా రిలీజ్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి 2026 సమ్మర్ లో రిలీజ్ అవుతుంది. అండ్ ఈ మూవీలో చిన్నపిల్లలు బొమ్మలతో ఆడుకోవడం మానేసి ఫోన్స్, టెక్నాలజీ వైపు అట్రాక్ట్ అవుతున్నారు అండ్ వాటికి అడిక్ట్ అవుతున్నారు అని చూపించబోతున్నారు. యాక్చువల్లీ ఇది చాలా మంచి విషయం అని చెప్పాలి. మూవీలో చాలా మంచి పాయింట్ ని తీసుకున్నారు. కరెక్ట్ గా ప్రెజెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ మీరు కూడా మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఫోన్ అస్సలు ఇవ్వద్దు, వాళ్ళని బయటికి వెళ్ళి ఆడుకోమని చెప్పండి. వీలైతే మీరు కూడా వాళ్ళతో ఆడుకోవడానికి ట్రై చేయండి. అంతేకాని వాళ్ళు సైలెంట్ గా ఉండాలి అని వాళ్ళకి ఫోన్ ఇచ్చి దయచేసి వాళ్ళని చెడగొట్టకండి ప్లీజ్. నేను ఎందుకు చెప్తున్నాను ఒకసారి వినండి. నేను చాలా కేసెస్ చూశాను. చిన్నపిల్లలు ఫోన్ కి అలవాటు పడిపోయి మెంటల్ గా చాలా సఫర్ అవుతున్నారు. సో దయచేసి నేను చెప్పింది అర్థం చేసుకోండి. పిల్లలకి ఫోన్లు దూరంగా ఉంచండి. అండ్ ఇంకా మనం టాపిక్ లోకి వచ్చేస్తే తర్వాత ఫ్రోజన్ 3 మూవీ కూడా రాబోతుంది అని అనౌన్స్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి 2027 లో రిలీజ్ అవుతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ద ఇంక్రెడిబుల్స్ 3 మూవీ కూడా రాబోతుంది అని అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఇంకా డిజ్నీ లైవ్ యాక్షన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే అందులో ఫస్ట్ వన్ వచ్చేసి స్టార్ వార్స్ స్కెలిటన్ క్రూ సిరీస్ యొక్క అఫీషియల్ ట్రైలర్ రిలీజ్ చేశారు. అండ్ ఈ సిరీస్ December 3 కి డిజ్నీ ప్లస్ హాట్స్టార్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత ముఫాసా ద లయన్ కింగ్ మూవీ యొక్క సెకండ్ ట్రైలర్ కూడా రిలీజ్ చేశారు. ట్రైలర్ అయితే చాలా బాగుంది. హిందీలో ముఫాసా క్యారెక్టర్ కి షారుఖ్ ఖాన్ డబ్బింగ్ చెప్తున్నారు. మరి తెలుగులో ఎవరు చెప్తారో చూడాలి మరి. అండ్ ఈ మూవీ దిస్ ఇయర్ December 20 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత స్నో వైట్ లైవ్ యాక్షన్ మూవీ యొక్క అఫీషియల్ ట్రైలర్ ని రిలీజ్ చేశారు. ఈ మూవీలో రాసెల్ జేగ్లర్ స్నో వైట్ గాను, గ్యాల్ గదోత్ ఈవిల్ క్వీన్ గాను నటిస్తున్నారు. అండ్ ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ March 21 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత లీలో అండ్ స్టిచ్ అనే ఒక లైవ్ యాక్షన్ మూవీ కూడా రాబోతుంది అని అనౌన్స్ చేశారు. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత జారెడ్ లేటో నటిస్తున్న ట్రాన్ ఎరిస్ మూవీ యొక్క టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారంతే. అండ్ ఈ మూవీ October 10, 2025 కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన పెర్సీ జాక్సన్ సిరీస్ కి సీజన్ 2 కూడా రాబోతుంది అని అనౌన్స్ చేశారు. ఈ సీజన్ 2 పెర్సీ జాక్సన్ ద సీ ఆఫ్ మాన్స్టర్స్ నావెల్ ని బేస్ చేసుకుని ఉండబోతుందని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ వచ్చేసి 2025 లో రిలీజ్ అవుతుంది. బట్ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత డిజ్నీ వాళ్ళు 2026 to 2027 ఈ మధ్యలో 3 స్టార్ వార్స్ ఫిల్మ్స్ అనేవి వస్తాయని అనౌన్స్ చేశారు. అందులో ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు మూవీ కూడా ఉంది. ఈ మూవీ వచ్చేసి May 22, 2026 కి రిలీజ్ అవుతుంది. అండ్ తర్వాత అవతార్ 3 మూవీకి సంబంధించి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అది చూసిన తర్వాత నా దిల్ ఖుషి అయిపోయిందబ్బా. డిజ్నీ వాళ్ళు అవతార్ 3 మూవీకి సంబంధించిన అఫీషియల్ టైటిల్ లోగోని రివీల్ చేశారు. ఈ మూవీ యొక్క టైటిల్ వచ్చేసి అవతార్ ఫైర్ అండ్ డాష్. అండ్ ఈ మూవీ యొక్క టైటిల్ ని బట్టి చూస్తే జేమ్స్ కెమెరామెన్ తాత గారు పాండోరా గ్రహంలో వాల్కానిక్ సైడ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నారని అర్థమవుతుంది. అండ్ ఈ ఈవెంట్ లో అవతార్ థీమ్ మ్యూజిక్ ని ప్లే చేసి అవతార్ 3 మూవీకి సంబంధించిన కొన్ని కాన్సెప్ట్ ఆర్ట్స్ ని చూపించారు. వామ్మో, అవి చూస్తే మాత్రం మామూలుగా లేవు, మైండ్ బ్లోయింగ్ అంతే. జేమ్స్ కెమెరామెన్ తాత గారు ఏ బ్రాండ్ తాగి ఇలాంటి వండర్స్ ని క్రియేట్ చేస్తున్నారో తెలియదులే, కానీ తాతగారి దగ్గర మాత్రం స్టఫ్ మామూలుగా లేదు. హాలీవుడ్ జాతిని మింగబోతున్నాం అంతే. నేనైతే ఈ అవతార్ 3 మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నానబ్బా. ఈ మూవీ నెక్స్ట్ ఇయర్ December 19 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. మీలో జేక్ సల్లీ క్యారెక్టర్ కి ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు? జేక్ సల్లీ యూఎస్ అనే మొత్తం కామెంట్ బాక్స్ లో అటెండెన్స్ ఇవ్వండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా డ్వేన్ జాన్సన్ మాన్స్టర్ జామ్ అనే ఒక లైవ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు అని అనౌన్స్ చేశారు. కానీ ఈ మూవీ యొక్క అఫీషియల్ రిలీజ్ డేట్ ని ఇంకా కన్ఫర్మ్ చేయలేదు. అండ్ ఇవి డిజ్నీకి సంబంధించిన యానిమేటెడ్ అండ్ లైవ్ యాక్షన్ ప్రాజెక్టులు. అండ్ తర్వాత మార్వెల్ అనౌన్స్మెంట్స్ విషయానికి వస్తే ఫస్ట్ యానిమేటెడ్ ప్రాజెక్టుల గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి X-Men 97 యానిమేటెడ్ సిరీస్ యొక్క సీజన్ 2 రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అవుతుంది, కానీ రిలీజ్ డేట్ అనేది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ ఈ సిరీస్ లో X-Men టీమ్ గ్రాంట్ మారిసన్ సూట్స్ వేసుకుంటారని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ లో డేంజర్, పొలారిస్, అపోకలిప్స్ వీళ్ళు కూడా కనిపిస్తారని కూడా కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత ఐస్ ఆఫ్ వకాండా యానిమేటెడ్ సిరీస్ కూడా రాబోతుంది అని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ లో మొత్తం 4 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సిరీస్ లో
ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ కూడా కనిపిస్తాడని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ సిరీస్ యొక్క రిలీజ్ డేట్ కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. అండ్ తర్వాత మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్ కి సంబంధించిన కొన్ని డీటెయిల్స్ కూడా తెలిసాయి. ఈ సిరీస్ లో మొత్తం 4 ఎపిసోడ్లు ఉండబోతున్నాయంట. అండ్ ఈ సిరీస్ లో షాంగ్-చి, ఏజెంట్ ఫు, కేటీ అండ్ డెత్ డీలర్ వీళ్ళందరూ కనిపించబోతున్నారని కన్ఫర్మ్ అయింది. అండ్ ఈ మార్వెల్ జాంబీస్ యానిమేటెడ్ సిరీస్ లో ఎడారిలో బైక్స్ మీద ఒక యాక్షన్ సీన్ ఉంటుందంట. అండ్ అది మ్యాడ్ మ్యాక్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి తీసారంట. అండ్ ఈ సిరీస్ కి TVMA రేటింగ్ ఇచ్చారని కన్ఫర్మ్ అయింది. అండ్ తర్వాత వాట్ ఇఫ్ సీజన్ 3 యానిమేటెడ్ సిరీస్ యొక్క కొన్ని డీటెయిల్స్ కూడా తెలిసాయి. ఈ సిరీస్ లో ఆస్కార్ ఐజాక్ యొక్క మూన్ నైట్ క్యారెక్టర్ కనిపిస్తుందంట. అండ్ దాంతో పాటు వైట్ విజన్, ఐరన్ హార్ట్, షాంగ్-చి కూడా కనిపిస్తారని కన్ఫర్మ్ అయింది. కానీ వాళ్ళు వేరియంట్సా లేదా 616 యూనివర్స్ కి చెందిన వాళ్ళ అనేది సిరీస్ వచ్చాక తెలుస్తుంది. అండ్ తర్వాత యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్-మ్యాన్ యానిమేటెడ్ సిరీస్ లో కనిపించే ప్రతి క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ ని కలిపి ఒక పోస్టర్ ని చూపించారు. ఈ పోస్టర్ లో ఐరన్ మ్యాన్ ఉన్నాడు, డాక్టర్ స్ట్రేంజ్ ఉన్నాడు, వెనమ్ ఉన్నాడు, ఫ్యూచర్ ఫౌండేషన్ కి చెందిన స్పైడర్ మ్యాన్ వేరియంట్ ఉన్నాడు. అండ్ ఇంకా కొన్ని స్పైడర్ మ్యాన్ వేరియంట్స్ తో పాటు ఇంకా చాలా క్యారెక్టర్స్ కనిపిస్తున్నాయి. సో చూడాలి మరి సిరీస్ ఎలా ఉండబోతుందో. అండ్ ఇవి యానిమేటెడ్ ప్రాజెక్టులు. అండ్ ఇంకా మార్వెల్ లైవ్ యాక్షన్ ప్రాజెక్టుల విషయానికి వస్తే ఈ D23 ప్యానల్లో మార్వెల్ నుంచి నెక్స్ట్ ఇయర్ రాబోతున్న కొన్ని ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. అండ్ ఆ లిస్ట్ లో ఫస్ట్ వన్ వచ్చేసి నెక్స్ట్ ఇయర్ February 14 కి రిలీజ్ కాబోతున్న కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ప్యానల్లో ఆ మూవీకి సంబంధించిన ఒక ఫుటేజ్ ని చూపించారు. అందులో హారిసన్ ఫోర్డ్ గారు ప్లే చేస్తున్న థండర్బోల్ట్ రాస్ క్యారెక్టర్ ఒక ప్రెసిడెన్షియల్ స్పీచ్ ఇస్తూ ఉంటాడు. అండ్ ఆ స్పీచ్ లో అడమాంటియం మెటల్ ని మెన్షన్ చేస్తాడు. అండ్ ఆయన ఏం చెప్తాడంటే అడమాంటియం మెటల్ ని టియాముత్ సెలెస్టియల్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నామని చెప్తాడు. అండ్ మోస్ట్లీ ఈ మూవీ యొక్క స్టోరీ కూడా ఇక్కడే సెటప్ అవుతుంది. అంటే వీళ్ళు సెలెస్టియల్ బాడీ నుంచి అడమాంటియం మెటల్ తీయడానికి ట్రై చేస్తారు. దానివల్ల అమెరికా అండ్ జపాన్ కి మధ్య కొన్ని ఇష్యూస్ అనేవి వస్తాయి. అందులో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా ఇరుక్కుంటాడు. అండ్ దీని గురించి నేను ట్రైలర్ బ్రేక్ డౌన్ వీడియోలో కూడా చెప్పాను. అండ్ తర్వాత ఒక సీన్ లో థండర్బోల్ట్ రాస్ మీద అటాక్ జరుగుతుంది. అప్పుడు థండర్బోల్ట్ రాస్ రెడ్ హల్క్ లాగా ట్రాన్స్ఫార్మ్ అవుతాడు. ఇక్కడ మనం ఒక ప్రాపర్ రెడ్ హల్క్ ఫస్ట్ లుక్ ని చూడొచ్చు. కానీ CGI ఇంకా కంప్లీట్ అవ్వలేదు. అండ్ ఈ CGI కంప్లీట్ అవ్వని ఫుటేజ్ ని మార్వెల్ వాళ్ళు చూపించారు. అండ్ దానిని అక్కడున్న ఆడియన్స్ ఫోన్స్ లో రికార్డ్ చేశారు. సో అందుకే క్వాలిటీ అనేది ఇంకా తక్కువగా కనిపిస్తుంది. బట్ మూవీలో CGI అనేది ఇంకా బెటర్ గానే ఉంటుంది. అండ్ ఈ ఫుటేజ్ లో శామ్ విల్సన్ కెప్టెన్ అమెరికా అండ్ జోకిన్ టారెస్ ఫాల్కన్ సూట్స్ కి సంబంధించిన ఒక ప్రాపర్ ఫస్ట్ లుక్ ని కూడా చూపించారు. అండ్ తర్వాతి ప్యానల్ వచ్చేసి అగాదా ఆల్ అలాంగ్ సిరీస్ కి సంబంధించింది. ఈ ప్యానల్లో అగాదా రోల్ ప్లే చేస్తున్న క్యాథరిన్ హ్యాన్ వచ్చి ద విచెస్ రోడ్ సాంగ్ కి పర్ఫామ్ చేసింది. అండ్ ఈ ప్యానల్లో ఈ సిరీస్ యొక్క పోస్టర్ అండ్ సెకండ్ ట్రైలర్ ని పబ్లిక్లీ రిలీజ్ చేశారు. మీరు యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. ట్రైలర్ అయితే బాగుంది, కానీ ఎందుకు అంత ఇంట్రెస్ట్ అనేది రావడం లేదు. అండ్ ఈ సిరీస్ యొక్క ఫస్ట్ 2 ఎపిసోడ్స్ అనేవి నెక్స్ట్ మంత్ 18 కి రిలీజ్ అవుతాయి కదా. సో చూసి అప్పుడు బాగుంటే మిగతా ఎపిసోడ్లు కూడా చూద్దాం. అండ్ తర్వాతి ప్యానల్ వచ్చేసి ఐరన్ హార్ట్ సిరీస్ గురించి. యాక్చువల్లీ ఈ సిరీస్ యొక్క షూటింగ్ 2022 మేలో స్టార్ట్ అయింది అండ్ నవంబర్లో ఎండ్ అయిపోయింది. అంటే షూటింగ్ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అయిపోయింది. కానీ ఇప్పటి వరకు ఈ సిరీస్ ని రిలీజ్ చేయలేదు. అండ్ ఫ్యాన్స్ కూడా దీని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఏమీ చూపించడం లేదు. అండ్ ఈ D23 ప్యానల్లో ఈ సిరీస్ యొక్క ట్రైలర్ ని చూపించారు. అండ్ దాని డిస్క్రిప్షన్ గురించి మాట్లాడుకుంటే ఈ ట్రైలర్ ఫుటేజ్ వచ్చేసి బ్లాక్ ప్యాంథర్ వకాండా ఫర్ ఎవర్ మూవీ ఎండింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఆ మూవీ ఎండింగ్ లో షూరీ రీరీ విలియమ్స్ దగ్గర నుంచి వైబ్రేనియం ఆర్మర్ తీసుకుంటుంది. తర్వాత రీరీ విలియమ్స్ డిసప్పాయింట్ అయిపోయి MITకి తిరిగి వెళ్ళిపోతుంది. అండ్ తనకంటూ ఒక ఆర్మర్ ని తయారు చేసుకోవాలి అనుకుంటుంది. కానీ దానికి డబ్బులు కావాలి అండ్ రీసోర్సెస్ కావాలి. సో తను రాంగ్ వే చూస్ చేసుకుని దొంగతనాలు చేస్తూ ఉంటుంది. అప్పుడు తనకి పార్కర్ రాబిన్ అనే ఒక పర్సన్ కలుస్తాడు. ఇతనే ఈ సిరీస్ లో మెయిన్ విలన్ అండ్ అతని పేరు ద హుడ్. యాక్చువల్లీ కామిక్స్ లో ఈ విలన్ మ్యాజికల్ సైడ్ ఉంటాడు. బట్ ఈ సిరీస్ లో ఎలా చూపిస్తారో చూడాలి మరి. అండ్ తర్వాత రీరీ విలియమ్స్ పార్కర్ గ్యాంగ్ లో జాయిన్ అవుతుంది. అండ్ తన ఆర్మర్ కోసం కొన్ని షేడీ థింగ్స్ రాబరీస్ చేయడం మొదలు పెడుతుంది. అండ్ తను తయారు చేసుకున్న సూట్ ని కూడా ఈ ట్రైలర్ లో చూపించారు. యాక్చువల్లీ వకాండా ఫర్ ఎవర్ సూట్ తో పోల్చుకుంటే ఈ సూట్ పర్లేదు, బానే ఉంది. యాక్చువల్లీ ఫ్యాన్స్ ఎవరికి కూడా ఈ సిరీస్ మీద అంతగా ఇంట్రెస్ట్ లేదు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. అండ్ తర్వాత ఈ ప్యానల్ చేంజ్ అయ్యి ఫ్యాంటాస్టిక్ 4 ప్యానల్ స్టార్ట్ అవుతుంది. ఇందులో ఫ్యాంటాస్టిక్ 4 కి సంబంధించి ఒక థీమ్ సాంగ్ ని రిలీజ్ చేశారు. అది ఇప్పుడు యూట్యూబ్ లో కూడా అవైలబుల్ గా ఉంది. అండ్ తర్వాత ఒక చిన్నపాటి క్లిప్ ని చూపించారు. అందులో పెద్దగా ఏం లేదు. మార్వెల్ వాళ్ళు వీళ్ళని ఫస్ట్ మార్వెల్ ఫ్యామిలీగా ప్రమోట్ చేస్తున్నారు అంతే. అండ్ ప్రీవియస్ గా వచ్చిన ఫుటేజెస్ అనేవి మూవీలో ఉండకపోవచ్చు అంట. ఎందుకంటే అవి టెస్ట్ ఫుటేజెస్ అంట. అండ్ మూవీ షూటింగ్ కూడా రీసెంట్లీ స్టార్ట్ అయింది. సో ఆ ప్రీవియస్ ఫుటేజెస్ అనేవి మూవీలో ఉండకపోవచ్చు అంటున్నారు. కానీ ఇందులో జానీ స్ట్రామ్ ఫ్యాంటాస్టిక్ 4 కాస్ట్యూమ్ ని రివీల్ చేశారు. ఇది ప్రీవియస్ గా వచ్చిన పోస్టర్ లో సూట్స్ కి చాలా డిఫరెంట్ గా ఉంది. అండ్ బాగుంది కూడా. ఎందుకంటే ఈ మూవీ ఆల్టర్నేట్ యూనివర్స్ లో 1960s రెట్రో ఫ్యూచర్ లో జరుగుతుంది. సో ఆ టైం పీరియడ్ కి తగ్గట్టు సూట్ డిజైన్ చేశారు. సో అది బాగుంది. అండ్ మోస్ట్లీ వీళ్ళు కామిక్ యాక్యురేట్ గా ఉండాలి అని ట్రై చేస్తున్నట్టు అర్థమవుతుంది. అండ్ ఇది మంచి
విషయం అనే చెప్పాలి. అండ్ ఈ ఫెంటాస్టిక్ 4 మూవీకి ముందు రాబోతున్న థండర్బోల్ట్స్ మూవీ గురించి ఎటువంటి ట్రైలర్ కానీ మెన్షన్ కానీ చేయలేదంట. అండ్ ఎటువంటి ఇన్ఫర్మేషన్ కూడా బయటికి రాలేదు. జస్ట్ ఎలెనా బెలోవాకి సంబంధించి ఫస్ట్ లుక్ బయటకు వచ్చింది అంతే. అండ్ ఆన్లైన్ లో ఈ మూవీ ట్రైలర్ గురించి ఒక వీడియో కూడా వైరల్ అవుతుంది. అందులో సెంట్రీ క్యారెక్టర్ కూడా కనిపిస్తున్నాడు. కానీ ఆ వీడియోలో థండర్బోల్ట్స్ టైటిల్ పాత లోగో ఉంది. కానీ ఇప్పుడు ఈ మూవీ యొక్క లోగోని చేంజ్ చేశారు కదా. సో ఆన్లైన్ లో వైరల్ అవుతున్న వీడియో ఫేక్ వీడియో అవ్వచ్చు అని అనిపిస్తుంది. బట్ ఏది ఏమైనా సరే అఫీషియల్ ట్రైలర్ ఎప్పుడు వస్తుందా అని నేను ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. అండ్ ఈ థండర్బోల్ట్స్ మూవీ నెక్స్ట్ ఇయర్ May 2 కి థియేటర్స్ లో రిలీజ్ అవుతుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఈ ఈవెంట్ లో హైలైట్ గా నిలిచిన డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ యొక్క ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఈ ట్రైలర్ అయితే చాలా బాగుంది. యాక్చువల్లీ పబ్లిక్ గా అవైలబుల్ గా లేదు, జస్ట్ కొన్ని ఫుటేజెస్ అనేవి బయటకు వచ్చాయి. కానీ అవి ఉన్నంతలో చాలా బాగున్నాయి. నేనైతే ఈ ట్రైలర్ యొక్క క్లియర్ వర్షన్ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఈ లీక్డ్ ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ చూశాక నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ ని ఎలాగైతే చూసామో సేమ్ అదే ఫీల్ వచ్చింది. అండ్ ఈ సీజన్ 4 అంటే డేర్ డెవిల్ బార్న్ అగైన్ సిరీస్ సీజన్ 3 లో వదిలిన స్టోరీని పట్టుకొని ముందుకు వెళ్తుంది. అన్ని సేమ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అండ్ అన్ని థింగ్స్ అనేవి నార్మల్ గానే జరుగుతున్నాయి. మార్వెల్ వాళ్ళు ఈ సిరీస్ ని రీబూట్ చేయడం లేదు అని అర్థమైంది. అండ్ ఇందులో జాన్ బెంథల్ పనిషర్ క్యారెక్టర్ ని ఒక కొత్త లుక్ లో చూపించారు. అతను మ్యాట్ మోర్డాక్ ని చూడగానే గొడ్డలు పట్టుకుని అతన్ని గోడ కానిస్తాడు. బట్ మ్యాట్ మోర్డాక్ దాన్ని కింద పడేయని చెప్తాడు. అండ్ తర్వాత మ్యాట్ మోర్డాక్ కి అండ్ కింగ్ పిన్ కి మధ్య ఒక టెన్స్ కాన్వర్జేషన్ జరుగుతుంది. అందులో మ్యాట్ మోర్డాక్ కింగ్ పిన్ కి ఏం చెప్తాడంటే, ఒకవేళ నువ్వు కరెక్ట్ వేలో వెళ్తే ప్రాబ్లం లేదు, కానీ నువ్వు రాంగ్ వేలో వెళ్తే మాత్రం నేను నిన్ను వదలను అని కింగ్ పిన్ కి చెప్తాడు. అప్పుడు కింగ్ పిన్ ఇది నాతో మ్యాట్ మోర్డాక్ చెప్తున్నాడా లేదా అతని లోపల ఉన్న డార్కర్ సైడ్ చెప్తున్నాడా అంటున్నాడు. ఇది మట్టుకు మామూలుగా లేదు. అండ్ తర్వాత డేర్ డెవిల్ యాక్షన్ సీన్స్ ని కూడా చూపిస్తారు. అండ్ వైట్ టైగర్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ ని చూపిస్తారు. పెద్దగా ఏం రివీల్ చేయలేదు, జస్ట్ ఫస్ట్ లుక్ ని రివీల్ చేశారు అంతే. అండ్ ఈ సిరీస్ లో కనిపించే ఇంకొక విలన్ మ్యూజ్ క్యారెక్టర్ యొక్క ఫస్ట్ లుక్ ని కూడా చూపించారు. అండ్ లాస్ట్ లో మిస్ మార్వెల్ లో కమలా ఖాన్ ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన యాక్టర్ మోహన్ కపూర్ కూడా కనిపించారు. అండ్ అతను మ్యాట్ మోర్డాక్ ని వాట్ కైండ్ ఆఫ్ లాయర్ ఆర్ యు అని అడుగుతాడు. అప్పుడు మ్యాట్ మోర్డాక్ ఏ వెరీ గుడ్ వన్ అని చెప్తాడు. నేనైతే ఈ సిరీస్ కోసం అండ్ ఈ సిరీస్ యొక్క అఫీషియల్ ట్రైలర్ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను. బట్ అది ఇప్పుడే రాదు, ఎందుకంటే ఈ సిరీస్ నెక్స్ట్ ఇయర్ మార్చ్ లో రిలీజ్ అవుతుంది. అండ్ డిజ్నీ ప్లస్ సిరీస్లు రిలీజ్ కి దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే ట్రైలర్స్ ప్రమోషనల్ మెటీరియల్స్ రిలీజ్ చేసి ప్రమోట్ చేసుకుంటారు. సో డేర్ డెవిల్ బార్న్ అగైన్ ట్రైలర్ రావడానికి టైం పట్టొచ్చు, లేదా ఫ్యాన్స్ కోసం ఎర్లీగా రిలీజ్ చేసినా చేయొచ్చు. సో చూడాలి మరి ఏం జరుగుతుందో. సో ఇవి గైస్ D23 ఎక్స్పో ఈవెంట్ నుంచి డిజ్నీ అండ్ మార్వెల్ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్. మరి ఇందులో మీరు ఏ మూవీ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ బాక్స్ లో చెప్పండి. అండ్ దట్స్ ఆల్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మూవీవర్స్ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్, టేక్ కేర్, బై బై.